అంశము ప్రభు ఉన్న కుటుంబం. చెప్పండి ఏంటి? ప్రభు ఉన్నటువంటి కుటుంబం. నోరు తిరగలేదు. దేవుడున్న కుటుంబం. చెప్పండి. అది కూడా నోరు తిరగట్లేదా? డబ్బులున్న కుటుంబం బాగా తిరుగుతుంది కదా. ఎట్లా అయిపోతున్నారు? సరే, మంచిది. దేవుడున్న కుటుంబం. చెప్పండి. దేవుడున్న కుటుంబంలో ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత అద్భుతమైనటువంటి మేలులు ఉంటాయో ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. భూమి మీద చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు. మీకు తెలుసు, కొన్ని కుటుంబాల్లో సమాధానము, కొన్ని కుటుంబాలు అసలు సంతోషం ఎట్టాడిదో తెలియనే తెలియదు. ఒక ఇంటికి వెళితే పెద్ద భవంతి, చాలా కష్టపడి అడ్రస్ కనుక్కొని వెళ్ళా. చాలా పెద్ద భవంతి. వెళ్ళగానే చాలా కాస్ట్లీగా, అంటే విలువైనదిగా ఉన్నారు ఇల్లు. లోపలికి వెళ్ళగానే ఒక ముసలాం కూర్చోను. అమ్మ, నువ్వు ఎంత ధనిరాలు, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానికి వచ్చినామని కలింది. అయ్యా, నా కోడలు నా కొడుకుని చెయ్యరు కొడితే హాస్పిటల్కి వెళ్ళే కట్టు కట్టించుకోవడానికి ఇద్దరు, నేను ఒక్కదాన్ని ఏడ్చుకుంటా. చెప్పండి, కూర్చుందా నిలబడ్డదా? నువ్వే చెప్పాడు. ఏమి దిక్కు దోషకాన్ని ఏం చేస్తుంది? ఏడుస్తా. పైకి చూడటానికి భవంతి చాలా బాగుంది, చాలా పెద్ద భవనం, చూడటానికి బాగా ధనవంతులు, గుణవంతులు, సమాధానం కలిగిన వాళ్ళు ఉండేటట్టుగా ఉంది. కానీ లోపలికి వెళితే ఏమి లేదు. వాళ్ళ ఇంట్లో నెమ్మది, సంతోషము. మీరు సరిగా విన్నారో లేదో, కోడలు కొడుకు చెయ్యరు కొట్టింది, కొడుకు కోడలు చెయ్యి కాదు. చెప్పండి, ఎవరు చెయ్యి? కోడలే. అది ఇప్పుడు అన్ని ఎట్లా అంటాం, ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది కదా. ఎంత బాధపడతా ఉందో, ఎంత వేదన పడుతుంది. చూడడానికి చాలా బాగా ఉంది ఇల్లు, కానీ ఏమి లేదండి, నెమ్మది. బైబిల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఇబ్బందులు వచ్చినా నెమ్మది, ఆమె సమస్యలు వచ్చినా నెమ్మది, శోధనలు వచ్చినా నెమ్మది, శ్రమలు వచ్చినా నెమ్మదిలోనే వాటిని జయించారు. ఆమె అలాంటి కుటుంబాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని కుటుంబాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును ఏం వేశాడంటే దేవుడు? బాగా చెప్పాలి. కంచె వేశాడు. ఏం వేశాడమ్మా? కంచె దేవుడు వేశాడా? ఈ యోబు గారు వేసుకున్నాడా? చెప్పాలి. దేవుడే కంచె వేశాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఏదైనా కంచె వేసుకున్నాం అనుకో, మనం కనుక పెద్ద కంచెలాగా సిద్ధపరచుకున్నాం అనుకో, అది కొన్నిసార్లు నిలవబడకపోవచ్చు, అది కొన్నిసార్లు పాడై పోవచ్చు, కొన్నిసార్లు అది మనం కాపాడలేనిదిగా ఉండవచ్చు. మీకు చెప్తాను చూడండి. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ఆమె ఇంటి చుట్టూ కాపల కాయడానికి మా ఇద్దరు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి 100 మంది 150 మంది రక్షణగా ఉన్నారు. అర్థమైందా? మనం ఒక వాచ్మ్యాన్ పెట్టుకుంటే ఆగిన తర్వాత వాచ్మ్యాన్ ఉన్నాడు, ఇక మనకేమీ భయం లేదు. వాచ్మ్యాన్ ఉన్నాడు గేట్లో కాబట్టి ఇంటికి ఏమి ఇబ్బంది లేదు అనుకుంటా. మనం ఎంతమందికి? ఒక్క వాచ్మ్యాన్కి. ఆమె దగ్గర ఎంతమంది? 100 మంది రక్షణగా ఉంటే వాళ్ళలో ఒకడు ఆమెను ఏం చేశాడు? కాల్చాడు. చెప్పమ్మా, ఏం చేశాడు? కాలిస్తే ఆమె పెట్టుకున్న వాడ, ఆమె పెట్టుకున్న కంచె ఆమెనే. మనం కంచె వేసుకుంటే అది ఎక్కువ కాలం నిలవబడనే, అది నిన్ను కాపాడనే. అయితే యోబు గారికి ధనవంతుడే గాని ఆయన వేసుకోలే కంచె. చెప్పాలి, దేవుడే ఆయనకు, ఆయన చుట్టూ
మనకుంటే ఎంత బాగుండు అమ్మా, మనకెంతో బాగుంటుంది. ధైర్యంగా హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. మరి ఆ కంచె ఎలా వేసుకున్నాడు? 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి, ఆ మాట కావాలి. ఎప్పుడు లేచాడు? అరుణోదయం. ప్రార్థనకు తాళం ఏందో తెలుసా అమ్మ? తాళం అంటే తెలుసా? ప్రార్థనకు తాళం ఏందో తెలుసా? పెందల కడ. పెందల కడ లేచి చేసే ప్రార్థన పవర్ఫుల్ ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. అర్థమైందా? యోగు గారు ఎప్పుడు లేచేవాడంట? అరుణోదయం. చెప్పండి అందరు నోటితో, అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేసేవాడు. అది దేవుడు ఏం చేశాడంటే, నా బిడ్డ సురక్షితంగా ఉండాలని యోబు ఇంటి చుట్టూ, యోబు కలిగి ఉన్న దాని చుట్టూ కంచె. ఇప్పుడు మన ఇంటికి కంచె కావాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేద్దాం? సగం చెబుతారు ఇప్పటికి కూడా. వేకువనే అరుణోదయమున ప్రార్థన చెప్పాలి. ప్రార్థన అందరి కడ లేచే అనుభవము ఈ కుటుంబానికి ఉండదు. ఆ ఇంటి చుట్టూ కంచె ఉంటుంది. కీర్తనల గ్రంథం చూడండి, 34వ కీర్తన 7వ చరణం. 34:7. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. మళ్ళా చెబుదాం, చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కాపలి ఉండి వారిని. దేవదూత ఖర్చే. ఆ దేవదూత నీ చుట్టూ ఉండాలంటే నువ్వు ఎప్పుడు వేయాలో తెలుసా? అరుణోదయమున. అద్భుతం, అద్భుతం. యోబు గారి ఇంటి చుట్టూ దేవుడే చెప్పాలి కంచె. ఇప్పుడు ఒక మర్మం చూడండి. సైతాన్ వచ్చి యోబు గారి ఇంటిలోకి వెళ్ళాలంటే దేవుని అనుమతి అడుగుతుంది. దేవుని ఇంటి చుట్టూ కంచె వేస్తే మనుషులు రావడం కాదండి. సాతాన్ రావాలన్నా ఎవరిని అడిగింది? దేవుణ్ణి అడిగి. అప్పుడు దేవుడు ఓకే అంటే అడుగు పెట్టి. ఎంత భద్రమైన కాపుదల చూడండి. రీలరా, మన ఆత్మీయ జీవితంలో అత్యధిక భాగం వేకువజామున ప్రార్థించే అనుభవము కలిగి ఉందుముగాక. ఇది శ్రేష్టమైన. ఇప్పుడు చెప్పండి, ఎంత భద్రంగా కంచె వేసినా యోబు గారి జీవితంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీరుంది, వేదన ఉంది, బాధ ఉంది, అవమానాలు కూడా. స్వయాన స్నేహితులు వచ్చి యోబు గారిని అన్నారు, నువ్వేమన్నా పాపం చేశారు, నీ బిడ్డలు ఏమైనా పాపం చేశారు, నీ పిల్లలు ఏమైనా పాపం చేశారు. ఇది అవమానం. అయినప్పటికీ యోబు కదిలించాడు. ఒక మాట అంటాడు, చదవండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 27:6. నా నీతిని విడువక ఏం చేస్తాడంట? అందరు చెప్పండి అమ్మా గట్టిగా. దేన్ని? ఈ మధ్య అక్కడ డెలివరీ అయిందంట ఒక ఆమె. డెలివరీ అయిన బిడ్డ డెలివరీ కార్యక్రమాలు చేశారు. ఏందనేది? మంత్రసారి మెడలో ఉన్న చెయ్యి అట్లే పట్టుకున్నాడు. చూసాను ఎప్పుడు డెలివరీ కాదు, అలాగే పట్టుకొని ఎంత లాగినా రావడం లేదంట. చూసారా?
గట్టిగా ఏం చేశాడు? బంగారం చేయును. యోబు గారు ఏం పట్టుకున్నాడంట? నా నీతిని విడువక గట్టిగా. చూసారా, మన ఇళ్ళ చుట్టూ మనం ఏం వేసుకుందాం? మేము చిన్నపిల్లలప్పుడు కలరా అని వచ్చేది ఒక వ్యాధి. కలరా అప్పట్లో ఆ పేరు. ఇప్పుడేమో అతిసార వ్యాధి. అది వస్తే మన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు తెలిసి ఇంటి చుట్టూ కంపేసేవాళ్ళు. వ్యాధి ఏమన్నా కంప కాగుద్దా అమ్మా? ఇప్పుడు నమ్మకాలి కంపేయండి అంటే అది రాకుండా. ఎవరది? వ్యాధి. వ్యాధి రాకుండా కంప ఆగుద్దా? చూడండి, ఇక్కడ కూడా మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో మన ఇంటి చుట్టూ దేవుని కృపను బట్టి కంచె వేసుకున్న కష్టాలు తప్పవు, కన్నీరు తప్పదు. అయితే మనం ఏం చేయాలంటే, మనము కలిగి ఉన్నటువంటి నీతిని ఏం చేయాలి? గట్టిగా వెళ్ళండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చు, ప్రభు అంటున్నాడు, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. విడవకూడదు. విడిచే పరిస్థితులు సైతం చేస్తాడు, విడిచే పరిస్థితులు కల్పిస్తాడు. నువ్వేం చేయకూడదు? విడవు. మొన్న వారం చక్కని వాక్యం నేర్చుకున్నాం కదా. ఎన్ని శ్రమలు వచ్చినా మిద్దె మీద ఉండేవాడు కిందకి దిగావా కేహసివైపోతా, దిగావా ఇస్కరియోతు యోధా వంశం. ఇక్కడ యోబు గారి కుటుంబం దేవుని కాపుదలలో ఉన్నటువంటి. ఇప్పుడు చెప్పండి, ఎంత శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా యోబు గారు చివరికి ఏమయ్యాడో తెలుసా? రెండంతలా కంచె ఉన్న వారి పరిస్థితి అది. దేవుడు కంచె వేసినటువంటి విశ్వాసి జీవితం రెండంతలా ఆశీర్వాదం. ఇంకా యోబు గారి గురించి చివరి వచ్చినప్పుడు ఏముందో తెలుసా? అతడు తన పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లలు అంటే ఎన్ని తరాలంట? 4 తరాలు చేశారు. 4 తరాలు. అప్పుడు అనుకోని ఉండి ఉండాలి. ఆయనకు వచ్చిన జబ్బు, ఆయనకు వచ్చిన ఇబ్బందులు, ఆయనకు వచ్చినటువంటి ఇరుకు అంత భయంకరంగా ఉంది. అయినా ఎన్ని తరాలు చూశాడమ్మా? అద్భుతం. నా ఇంటి చుట్టూ ఈ రీతిగా దేవుని ద్వారా కంచె వేసుకుందుముగాక. కంచె ఉండాలి. ఈ కంచె నిన్ను నన్ను భద్రంగా బ్రతికేలా సిద్ధపరుస్తుంది. ప్రభు కృపను బట్టి ఆదరిస్తుంది, ప్రభు యొక్క కృపను బట్టి బలపరుస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా మనం కలిగి ఉన్న విశ్వాసమును గట్టిగా పట్టుకొని ప్రభువును ముందుకు కొనసాగుటకు సహాయము చేస్తుంది. రెండవ కుటుంబం ముందు చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24:15. మీ దృష్టికి ఒకవేళ యెహోవాను సేవించడం కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో? నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించదరో? నేడు మీరు కోరుకోనుడి. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారును యెహోవానే. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దీన మనసును కలిగి దేవ
సేవను చేతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఎవరో తెలుసా? అయినా యెహోషువ. మా యెహోషువ ఏమంటున్నాడో తెలుసా? మీరెవరిని కొలవాలనుకున్నారు వాళ్ళని కొలుసుకోండి, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవానే. ఏమిటి యెహోషువలో ఉన్న ఇంత గొప్ప బలమైనటువంటి విశ్వాసానికి కారణం ఏంటో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. వేకువని లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ. ఎప్పుడు లేచాడంట? నువ్వు ఎంత గొప్ప భక్తుడి దగ్గరికి అయినా వెళ్ళు, ఆ భక్తుడి అభివృద్ధి ఎక్కడుందయ్యా అంటే వేకువజామున ప్రార్థనలో ఉంది. వేకువజామ ప్రార్థనలో ఉంది. గమనించు. ఆయన చెప్తున్నాడయ్యా, ఈరోజు నేను కొంచెం వెనకబడ్డానయ్యా అన్నాడు. నేను ఏందో అనుకున్నా, దేంట్లో వెనకబడ్డావా అంటే మాయా నాకంటే ముందు వేసి ప్రార్థన చేసింది అయ్యా, నేను ఆమెకంటే చెప్పండమ్మా. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావని మనసులో, అయ్యో మా ఆయన ముందు వేసి ప్రార్థన చేసి నేను వెనకాల పడ్డాను అనుకున్నావా? నీకు వచ్చింది అసలు అలాంటి ఆలోచన? ఎప్పుడు చేస్తే ఏమిలే అని అనుకుంటారు కొంతమంది. ఎప్పుడు లేస్తే ఏమిలే. యెహోషువ జీవితంలో ఒక గొప్ప కార్యం ఏంటంటే, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఎక్కడొచ్చింది ఈ భక్తి? వేకువజామున ప్రార్థించాడు. వేకువజామున ప్రార్థించాడు. అతని ఇంటి వారందరూ దేవుని మాత్రమే సేవించారు. యెహోషువను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక నరుని మనవి దేవుడు విన్నటువంటి ఆ దినము వంటి దినం అంతకు ముందు లేదంట, ఇంకా తర్వాత కూడా. అద్భుతం. ఆ భాగంలో చదవండి. ఆ భాగంలో ఉందా మాట? యెహోషువ యుద్ధం అప్పుడు దేవుణ్ణి అడిగితే ఒకనాడల్లా సూర్యుడు అస్తమించలేదంట, చంద్రుడు ఆగిపోయాడంట. అప్పుడు దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఒక నరుని మనవి వినినటువంటి యెహోవా, ఒక నరుని మనవి వినినటువంటి ఆ దినము మంచి దినం, దానికి ముందే గాని దాని తర్వాతనే గాని అస్సలు లేదు. అంటే యెహోషువే నెంబర్ 1. ముందు లేదు ఇంకా కానీ దినము, తర్వాత కూడా. అద్భుతం. యెహోషువ అతి గొప్ప విశ్వాసంతో ముందుకు కొనసాగబట్టే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. అద్భుతమైన యెహోషువ జీవితం. అందుకే దేవుడు అన్నాడు 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఎంత గొప్ప దేవుని ధన్యతను పొందుకున్నాడు. బ్రతుకు దినాలంటే అమ్మా ఎంత కాలం బ్రతుకుతావో ఆ బ్రతికిన దినాలన్నిట కూడా నీ ఎదుట ఏ మనుషుడు కూడా ఆత్మ సంబంధమైన ఉన్నతమైనటువంటి భక్తి జీవితమే. దానికి యెహోషువకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్టు దేవారాత్రము దాన్ని ఏం చేయాలి? వాక్యం చదవయ్యా, వాక్యము చదవ. ఈరోజు ఒక చోట గృహప్రవేశం అంటే వెళ్తే ప్రభు కృపను బట్టి లేచి నిలబడ్డ దేవుడు బలపరిచాడు. బైబిల్ తెరపన చక్కగా వాక్యం చెప్పాడు. ఆమేన్.
వాక్యము మనలో ఉంటే అలాంటి కార్యాలు మనము చేయాలి. వాక్యం మనలో లేదనుకో, మనం ఇతరులకు చెప్పం. వాక్యము మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలను ఆవరించి అంతేకాదు, అప్పుడు మనము దేవుని మార్గము తప్పిపోకుండా వాక్యమే మనలను నడిపిస్తుంది. వాక్యము మనలని నడిపిస్తే గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి పొట్టకు వస్తే అక్షరము గుర్తుండదు. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, సినిమాకి వెళ్తాం అమ్మా, ఎంత భద్రంగా అయిపోయిన తర్వాత వచ్చి 2-3 చెప్పి వారం వాళ్ళకి వెళ్తాం కదా. మరి రాసుకోవు, పెన్ను తీసుకెళ్ళవు, దాన్ని చదవు, చూడవు, ఎంత భద్రంగా గుర్తుపెట్టుకుంటా. పనికి మాలిందా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. సామెతల గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన, నా కుమారుడా నా ఉపదేశమును మరువక, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము, అవి నీకేం చేస్తాయి? దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను నీకిచ్చును, శాంతిని నీకు కలుగచేయును, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద వాటిని, ఎంత అద్భుతమైన హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకో. అమ్మా, నేను ఇంతగా చెప్తున్నాను, మీ హృదయాలలో వాక్యము నిలిచి ఉండాలి. ఆమేన్. మర్చిపోకూడదు. ఏమై ఉండాలి? నీ వాక్యాన్ని నీ హృదయంలో రాసుకో, భద్రంగా రాసుకో, భద్రంగా దాచుకో. దేవదాసయ్య గారు ఒక పాట రాశారు, దాచుకుందును రావయ్యా నీ ప్రేమను, నేర్చుకుందును రావయ్యా. ఏం చేస్తాడంటే ఆయన దాచుకుంటాడు. మనం వాక్యం తప్ప అన్నీ దాచుకుంటాం. వాక్యం తప్ప అన్నీ గుర్తుంటాయి. వాక్యం గుర్తుంటాయి. బాగా ప్రార్థన చేయండి, ప్రభువా విన్న వాక్యము నాలో నిలిచి ఉండాలయ్యా అని ప్రభువుని అడగండి. వాక్యము ఎవరిలో ఉంటుందో చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. అద్భుతమైంది. మన దగ్గర వాక్యం ఉండాలమ్మా. దేవుని బిడ్డ, వాక్యం ఉండాలి. వాక్యముతో నీ హృదయాన్ని నింపుకో. అప్పుడు నీవు కూడా ఆత్మీయ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. యెహోషువ అద్భుతాన్ని చూశాడు. అద్భుత కార్యాలను దేవుని కృపను బట్టి చేయగలిగాడు. కారణం దివారాత్రము వాక్యాన్ని పగలు రాత్రి వాక్యం చదువుట ద్వారా యెహోషువ బలపరచబడ్డాడు. తెలుసా, ఎప్పుడు నీకు సమయం వస్తే అప్పుడు, సమయం కుదిరినప్పుడు వెంటనే వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకుందాం. దాని ద్వారా ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం. 3వ కుటుంబం చూద్దాం. 118వ కీర్తన, 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతములు. నీ ఇంట్లోనంట అమ్మా ఏం గీతాలు వినబడాలి? రక్షణ సునాద గీతం. అందరిలో కూడా దేవుని మాటలు వినబడును గాక. నీవు ఉంటావో అక్కడ దేవుని స్తుతిస్తూ కీర్తనలతో ప్రభువును మహిమపరుస్తూ ఉంటే ప్రభుకి ఎంత సంతోషం. ఆ ఇంటిలో వచ్చి ఆయన నివాసము.
చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 4 వచ్చిన. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు. దేవునికి పాటలు పాడాలని చాలా ఇష్టం అమ్మా. అర్థమైనా? ఆ పరలోకములో కూడా దేవదూతలు ఏం చేస్తున్నారు? పాటలు. వాళ్ళు పాటలు పాడుతుంటే దేవుడు ఆసీనుడై అత్యున్నతమైన సింహాసనమునందు దేవుడు ఆసీనుడై అంటే కూర్చొని ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. నీకు తెలుసా, పాటలు పాడుతుంటే పరలోకముల దేవదూతలు 4వ వచనం నుండి చూడండి. గడప కమ్ములు వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి. మనోళ్ళు కొంతమంది పాట పాడితే చేయడం కూడా కదా అమ్మా, కొంచెం కూడా చలనం ఉండదు, అలా పోతా ఉంటారు. ఇంకా కొంతమంది ఆ మ్యూజిక్ ఇటుపోతుంటుంది, దక్షిణము పాట ఏమో ఉత్తరం. పాట పాడితే గడప కమ్ముల పునాదులు. దేవుడికి స్వరం ఇచ్చాడమ్మా. కూతురు తిట్టడానికి ఎంత స్వరం వస్తుందో, ఎవరి మీద కయ్యాలాగా మాట్లాడడానికి ఎంత స్వరం వస్తుందో, పాటలు పాడడానికి దేవుడు నీకు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించాలి. అక్కడ రాయబడిన మాట అదే, గడప కమ్ముల పునాదులు. మన గుడారంలో వినబడాలి. అప్పుడు దేవుడు వచ్చి మన గుడారంలో ఏం చేస్తాడు? కూర్చొని ఆయన గమనిస్తూ. ఇక్కడ చూసాం కదా, అత్యున్నత సింహాసనమునందు దేవుడు ఏమైనాడు? నీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే నువ్వేం చేయాలి? పాటలు. ఒక అద్భుతం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. తీసుకెళ్ళి పౌలును శీలల్ని చెరసాల్లో వేస్తే మూలుగుతూ ముక్కుతూ మూల పడుకోవాలి. జైలు ఎక్కడ పడుకుంటారమ్మా? అడొక మూలలో ఏడ్చుకుంటూ పడుకో కదా. పౌలు శీలలు మధ్యరాత్రి లేచి, చదువుమా, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు. కీర్తనలంటే పాటలు, అసలు పాడే టైము కాదు, పాడే పరిస్థితి. అద్భుతమన్నమాట. ఎప్పుడైనా నువ్వు నేను అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయడం, భక్తి జీవితంలో ఉండడం గొప్ప కాదండి. అర్థమైందా? అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఏముందంటే, అమ్మా, భర్తకు అనారోగ్యం ఉన్నప్పుడు భార్య ప్రేమ బయటపడదు, భార్యకు అనారోగ్యం ఉంటే భర్త ప్రేమ చెప్పండి బయటపడదు. ఆరోగ్యం ఉంటే కాదు నువ్వు ప్రేమ చూపాల్సింది. అనారోగ్యం ఉన్నా కూడా చెప్పండి, పెళ్లిలో ప్రమాణం అదే కదా. ఆరోగ్యం ఉందును అనారోగ్యము, సుఖము ఎందును చెప్పగలమా, దుఃఖము. వాళ్ళు పెళ్లి చేసింది నేను కదా. చాలా మంది పెళ్లి చేసి మేము ప్రమాణాలు చేపిస్తాం. ఏమని? వ్యాధి ఎందును, బాధ ఎందును, సంతోషమందును, దుఃఖము. అద్భుతం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక పక్క దెబ్బలండి పౌలు గారికి, శీలకి గాయ, ఒక పక్క వ్యాధి లాంటి భయంకరమైన బాధ.
ఇంకొక పక్క చెరసాల్లో ఉన్నారు. ఏమి ఇంట్లో లేరు. అయినా వాళ్ళు ఏం చేశారంట? పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఏంటో తెలుసా? వెంటనే ఏం జరిగింది? మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదే ఇప్పుడు చెప్పండి. అక్కడ పాటలు పాడితే పరలోకములో గడప కమ్ముల పునాదులు కదిలే. ఇక్కడ పాటలు పాడితే చెరసాల పునాదులు. నువ్వు పాట పాడితే పక్కన ఉన్న శ్యామ కూడా కదలే. ఎట్లా ఆలోచించు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు జోక్యం చేసుకొని చెరసాల బ్రద్దలైపోయి వేసిన సంఖ్యలన్నీ ఊడిపోయి వారికి తలుపులన్నీ తెరవ. నీకు ఇబ్బంది ఉన్నా, ఎరుకున్నా, శోధనున్నా, బాధన్నా, నీ పాట మానకూడదు. ఆమె నీ ప్రార్థన ఆగకూడదు. అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. అద్భుత కార్యాలను చూస్తావు. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో పౌలు శీలలు అలాగే కూర్చొనున్నారు. చెరసాల్లో తలుపు తీస్తే పరిగెత్తాలి, కానీ పౌలు శీలలు అలాగే ఉన్నారు. చెరసాల నాయకుడు వచ్చి అందరు వెళ్ళిపోయారేమని తనను తాను చంపుకోపోతే పౌలు గారు అంటారు, నువ్వు ఏ హాని, నేను ఇక్కడే ఉన్నా. దేవుడు పరిగెత్తి రాంగు రూట్లో వెళ్ళమని ఎన్నడూ చెప్పాడు. ఆయన మనల్ని నడిపించేది ఎలాగో తెలుసా? రాజమార్గంలోనే నడిపిస్తాడు. వాళ్ళను విడిపించడమే కాదండి, అక్కడ చెరసాల నాయకుని కుటుంబం అంతా రక్షింపబడినది. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! మహా అద్భుతమండి. చెరసాల నాయకుడు పౌలు శీలను తీసుకెళ్లి వారి గాయాలు కడిగి వాళ్ళకి అంత పరిచయం చేసి అతని ఇంటి వారందరూ రక్షణ పొందుకున్నారు. కాబట్టి పాటలో ఎంత శక్తి ఉందో చూడండి. నువ్వు పాడుతున్నావా నీ ఇంటిలో? వేకుజామున అసలు ఎవరైనా పాట పాడుతున్నారా? ఇంకొక పాటలు పాడతారు. ఎట్లా వాళ్ళ ఇవి బాగాలేదు వాడు, ఈ పాటలు ఇవి పడతాయి కదా అన్ని సుప్రభాతముల. మా ఉదయాన్ని దేవదూతలు సంచరించే తరుణములో మన ఇళ్లలో రక్షణ సునాద గీతాలు ఆ కుటుంబం అంటే దేవునికి ఎంతో ఇష్టం. చెప్పండి, ఒక కుటుంబం ఏం వేసుకుంది? దేవుని చేత కంచె వేసుకుంది. ఇంకొక కుటుంబం దేవుని చేత ఏం వేసుకుంది? సేవించే వారిగా మీ ఎదుట ఎవరు మీ జీవిత కాలంలో నిలబడాలి. ఇంకో కుటుంబము రక్షణ సునాద గీతాలు. కొంతమంది సౌండ్ పెద్దగా పెట్టి, పాటలని పెట్టి, ఇంట్లోనే బాక్సులని పెట్టి రకరకాల చిందులేస్తూ ఉంటారు. ప్రియులారా, మన ఇల్లు పరిశుద్ధుల ఇల్లుగా ఉండాలి. ఆమె పవిత్రమైన ఇల్లుగా ఉండాలి. పరిశుద్ధులు నివసించే ఇల్లుగా మన ఇల్లు సిద్ధపరచబడాలి. తద్వారా పరిశుద్ధుడైన దేవుడు వచ్చి మన దగ్గర నివాసము చేస్తాడు. ప్రభు రావాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులము కావాలి. మన ఇళ్లలో ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం, ప్రతి సమయం ఉన్నప్పుడు దేవుని పాటలు వినబడాలి. దేవుని పాట ఎప్పుడైతే అలాంటి అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుని స్తుతించడానికి ఇష్టపడతావో దేవుడు వచ్చి నీ దగ్గర నీ ఇంటిలో నివాసము చేస్తాడు. కనుక మన ఇళ్లను దేవుని కృపను బట్టి దేవుడు సిద్ధపరిచే కంచెతో మన ఇళ్లను కాపాడుకుందాము. ఆమె ఆ కంచె కట్టబడాలంటే ఒక మాట చెప్పాను, అరుణోదయమున ప్రభు పాదాలు పట్టుకుందాం. అలాగే యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరినైనా సేవించండి అయ్యా, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. కొన్నిసార్లు రకరకాల ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆయన పాకమాక,
అయినా నువ్వు అటు ఇటు కదలమాక, ప్రభు వైపే చూడు. ఆయన నిన్ను ఎక్కడ విడిచిపెట్టే దేవుడు. కాబట్టి మన ఇళ్లలో ప్రతినిత్యం రక్షణ సునాద గీతాలు వినబడాలి. నీకొచ్చిన రాగమే, నీకొచ్చిన పాటే పాడి ప్రభుని చేయాలి, నువ్వు స్తుతించాలి, ప్రభును మహిమపరచాలి. ఈ కుటుంబాలను దేవుడు నిరంతరము ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇంతవరకయ్యా మమ్మలను ప్రేమించా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా. నాయన, నాతో మాతో మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు తండ్రి, మీ స్తోత్రం. మీ వాక్యము చేత మమ్మలను బలపరిచారు నాయన, మీ స్తోత్రం. మీ వాక్యము ద్వారా మమ్మలను దీవించారు తండ్రి, మీ స్తోత్రం. మా కుటుంబాలను కూడా అయ్యా మీ చేత కంచె వేసుకునే కుటుంబాలుగా సిద్ధపరచుకున్నటకు సహాయం చేయండి నాయన, మీ స్తోత్రం. అలాగే తండ్రి, మా ఇల్లు అయ్యా నీ కీర్తనలతో నింపుకుని కృప దయచి తండ్రి, మీ స్తోత్రం. ఎవరెవరో సేవించినా మేము మా కుటుంబాలు నిన్ను సేవించులాగున నాయన మీ వాక్యముతో నన్ను మమ్మలను నింపుమని అయ్యా మీరు మహిమ పొందుమని వేడుకుంటూ ఉన్నా నాయన, మీ స్తోత్రం. అయ్యా తండ్రి, రానున్నటువంటి బుధవారం నుండి నాయన ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన క్రమం అయ్యా ఈ యజ్ఞములాగా మేము చేయుటకు ప్రభువా సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ముఖ్యంగా నాయన ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన క్రమాన్ని నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి దినము నాయన మీ సన్నిధిలో మీతో గడిపే భాగ్యము దయచి తండ్రి, మీకు స్తోత్రం. దాని కొరకు ఇప్పటి నుండి సిద్ధపడడానికి సహాయం చేయండి. తగిన వస్త్రాలను మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నాయన తెల్లని వస్త్రములు ధరించి 40 దినాలు పరిశుద్ధంగా మీ సన్నిధిలో సాగిలపడుటకు సహాయం చేయండి నాయన, మీకు స్తోత్రం. అలాగే తండ్రి, పని పాటల్లో మీరు తోడుగా మీ కృపలో వర్ధిల్లచి అయ్యా మీరు మహిమ పొంది నాయన, నా సంఘంలో నా ప్రియ బిడ్డలందరి చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రం. వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రం. తద్వారా నాయన మీ దీవెనల ద్వారా నింపబడుటకు కృప చూపండి అయ్యా, మీకు స్తోత్రం. మా సంఘంలో ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు, వారి కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచె వేసి కాపాడు. అనారోగ్యముతో ఉన్న బిడ్డలను కనికరించమని దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక